ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ చైని డేయూసిడే. ఈరోజు మీ ఒక కార్ అండ్ వీలింగ్కి రావడం జరిగింది. మనకు సంగారెడ్డికి మన ఆర్గనైజేషన్లోనే దుర్గేష్ అనే వ్యక్తి కార్ తీసుకోవడం జరిగింది. ఇతని ఏజ్ కూడా మనకు 20 సంవత్సరాలు మాత్రమే. అతను లైఫ్లో ఎట్లా స్ట్రగుల్ చేసిండు, అతని పరిస్థితి ఏందో ఒకసారి కనుక్కుందాం. అతని పేరు అతని నోటి నుంచి విందాం క్లియర్గా. డియర్, నీ పేరేం పేరు, ఫుల్ నేమ్? నా పేరు బెస్త దుర్గేష్ సార్. బెస్ట్ దుర్గేష్. ఈ వెస్ట్ ఏబిలిటీ చేయటం ఎన్ని సంవత్సరాలు అయింది? 1.5 year అవుతుంది. 1.5 year అయింది. అంటే నువ్వు వెస్ట్ ఏబిలిటీ సెలెక్ట్ చేసుకోవడం కారణం ఏంది? అమౌంట్ వల్ల చాలా ఇబ్బందులు కలిగినాయి కాబట్టి, ఇంట్లో చాలా అమౌంట్ నుంచి పరిస్థితి చాలా దారుణంగా ఉంటాయి కాబట్టి ఈ వెస్టేజ్ బిజినెస్ని పార్ట్ టైంగా చేసుకుంటే కొన్ని డబ్బులు వస్తాయని చెప్పేసి ఈ బిజినెస్ ఎంచుకోవడం జరిగింది సార్. మీ నాన్న చనిపోయాడని విన్నా, నిజమేనా అది? నిజమే సార్. 10 years అవుతుంది చనిపోయి. చనిపోయాక మీ లైఫ్ స్టైల్ ఎట్లుండే? చనిపోయాక చాలా బాధలు ఉండే సార్. అమ్మ ఇప్పుడు మేము చిన్న ఉంటుంటే అమ్మ మమ్మల్ని సాధడానికి మేము ముగ్గురం సార్. అమ్మ మమ్మల్ని సాధడానికి చాలా ఇబ్బంది పడింది. అన్న కొంచెం పెద్ద అయ్యిండు, అన్న కూడా ఉంటాడేమో, ఆ తండ్రిలాగా చూసుకుంటాడేమో అంటే అన్న కూడా వేరే వాళ్ళ మామ వాళ్ళ ఇంటికి ఇల్లరికం వెళ్ళడం జరిగింది. అందువల్ల మేము ఇంకా చిన్న చిన్న ఉండడం వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేసినాం సార్. ఎందుకంటే ఈ పొలం మాకు 4 ఎకరాల దూరంలో, ఆ పొలం దున్నడానికి మాకు రాదు, పొలం ప్లేస్ వేయడానికి రాదు, అందులో ఏ విత్తనాలు కూడా వేయడానికి రాదు. అమ్మనే చూసుకునేది. చాలా ఇబ్బందులు పడ్డాం సార్. ఓకే ఓకే. అంటే తర్వాత వర్క్ చేసినా బయట ఏమైనా? బయట వర్క్ చేసిన. ఏం వర్క్? ఒక సంవత్సరం పాటుగా బెల్ట్ షాప్లో వర్క్ చేసిన, ఇంకో సంవత్సరం పాటుగా గ్యాస్ ఆఫీస్లో. ఎంత సాలరీ ఎంత ఇచ్చారు అక్కడ జీతం? నాకు గ్యాస్ ఆఫీస్లో వచ్చేసి 7,000 ఇస్తుండే సార్. ఇప్పుడు బెల్ట్ షాప్లో పనిచేస్తే 6,000 ఇస్తుండే. అంటే ఫుల్ టైం చేసావు, పార్ట్ టైం చేసావు? ఫుల్ టైం చేసిన సార్. పొద్దున 7 గంటలకు పోతే నాకు రాత్రి 9 అవుతుండే, 10 అవుతుండే సార్. ఓకే. అందులో అంటే మన స్టడీ మళ్ళీ స్టడీ నేను 12th వరకే చదివిన సార్. 2nd year చదివిన, ఇంటర్ 2nd year. వెస్టేలో నీకు ఏం నచ్చింది డిసైడ్ అని మెయిన్గా? వెస్టేలో నాకు కార్ తీసుకోవచ్చన్న, కార్ అంటే నాకు చాలా ఇష్టం సార్. నాకు నేను గ్యాస్ అప్లై చేసినప్పుడు ఆ సేట్కు 2 కార్లు ఉంటుండే. ఆ కార్ని ఆ సేట్ చూడడానికి బొమ్మంటుండే. ఆ కారు చూడడానికి పోయినప్పుడు నేను అందులో డోర్ తీసి అందులో వాసన చూసుకుంటేదాన్ని. నాకు ఇట్లాంటి కారు ఎప్పుడు వస్తుందో అని చెప్పేసి చాలా డ్రీమ్ ఉంటుండే సార్ నాకు. ఆ డ్రీమ్ అనేది ఇలా నెరవేరింది కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది సార్ వెస్టేజ్ వల్ల. నేను బయట ఎక్కడ పని చేసినా కానీ నాకు ఇట్లాంటి కారు మాత్రం పక్క తీసుకోకపోతే, తీసుకున్న ఒకవేళ 2nd hand కారు తీసుకుంటే, కానీ షోరూమ్ బండి మాత్రం తీసుకోకుంటే. ఇందులో సంవత్సరం పాటుగా వర్క్ చేసిన కాబట్టి షోరూమ్ కార్ అయితే తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది సార్. ఇంకా నీ ఫీలింగ్ ఏంది కారు కొన్నావు? ఇప్పుడు డ్రైవింగ్ వచ్చా? ఇంతకి డ్రైవింగ్ రాస్తారు. మళ్ళీ ఎందుకు కారు కొన్నావు? ఎన్ని రోజులు నేర్చుకుంటావు కార్ డ్రైవింగ్? నేర్చుకుంటా అనే నాకు పట్టుదల ఉంది కాబట్టి ఒక 1 weekలో నేర్చుకుంటా సార్ పక్క కంపెనీ. సూపర్ డియర్. ఓకేనా? చూసి ఇప్పుడు అతను కూడా వ్యవసాయం చేసుకుంటాడు. వ్యవసాయం చేసుకుంటూ పార్ట్ టైంగా బిజినెస్ బిల్డ్ చేసుకుంటూ ఈరోజు కారు కొనడం జరిగింది. ఈ 20 years అబ్బాయి వలన ఏంటంటే మీ వల్ల ఎందుకు ఆలోచించుకోండి. ప్రతి ఒక్క మనిషి జీవితంలో కారు కొనాలని ఆలోచన వస్తుంది. జీవితంలో సాధించాలని పట్టుదల ఉంది. అవకాశాలు లేక చాలామంది బయట పనిచేస్తారు పార్ట్ టైంగా. ఈ వెజిటేబుల్స్ అవకాశం తీసుకొని మీరు జస్ట్ బయట వాడే ప్రోడక్ట్ అయితే బంద్ చేసి వెజిటేబుల్ ప్రొడక్ట్స్ తీసుకుంటే మీకు అవకాశం వస్తుంది. ఇక్కడ గెలవడానికి ఛాన్స్ 100% ఉంది. ఎందుకంటే విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. వీళ్ళు 100% నేర్పిస్తారు. టైం పెట్టండి, ఖచ్చితంగా గెలవండి. మీ అప్లయన్స్ అనే వ్యక్తులు ఎక్కడ ఉంటారు? మీకు అప్లయన్స్ అనే వ్యక్తి లోకల్ ఉంటారా? లేదు సార్, హైదరాబాద్ దూరం ఉంటాడు. ఎట్లా హ్యాండిల్ చేసావు బిజినెస్ నువ్వు? మేము ఫోన్లో హ్యాండిల్ చేసినాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీటింగ్స్కి వెళ్ళినాం సార్. ఓకే, హ్యాండిల్ చేసినాం. అంటే సీక్రెట్ మీటింగ్ అంతేనా? మీటింగ్స్ సార్. సీక్రెట్ అంటే జూమ్ మీటింగ్స్, పర్సనల్ మీటింగ్స్ సార్. కోర్ అనేది తెలుసా మీకు? కోర్ అనేది ఆశయం తెలుసా? ఐడియా ఉందా? కోర్ అనేది 160p అంటే కోర్ తెలుసు సార్ మాకు. అంటే ఎవ్రీ మంత్ కోర్ చేస్తాను. ఎవ్రీ మంత్ కోర్ చేస్తాం. ఓకే, చూసి కదా బిజినెస్లో సీక్రెట్ ఏంటంటే కోర్ కంప్లీట్ చేయడం, రెగ్యులర్ మీటింగ్ రావడం. ఈ రెండింటి వల్ల మీరు ఏదైనా సాధించుకోవచ్చు. ఆ ఇన్నోసెన్స్ ఉంది కాబట్టి ఈరోజు దుర్గేష్ అనే వ్యక్తి సొంత కారు తీసుకోవడం జరిగింది. మీరు కూడా గెలవాలనుకుంటే ఖచ్చితంగా ఇన్నోసెన్స్ మెయింటైన్ చేయండి, ఖచ్చితంగా విన్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ డియర్. నీ డ్రీమ్స్గా చాలా పెద్ద డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్.